హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని హర్షిత రెసిడెన్షియల్ స్కూల్, ఈ స్కూల్ పేరు మీరు వినే ఉంటారు. మనం కూడా ఒక వీడియో చేసాం గతంలో. ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ కావచ్చు అన్నీ నేనే అని చెప్పేసి నందిగం రాణి ఆవిడ చేశారు. దానిపైన ఎన్ని వివాదాలు, ఎంతమంది బాధితులు ఉన్నారో మనకు తెలియందేం కాదు. దాని గురించి అసలు ఆ స్కూల్ ప్రస్తావన ఏంటి, నందిగం రాణి గారి దగ్గర బాధితులుగా ఎలా మారారు అని మనతో ఆ విషయాలు పంచుకోవడానికి ఒక ఇద్దరు బాధ్యతలు అయితే రావడం జరిగింది. అందులో మొదటగా మాగంటి శ్రీనివాసరావు గారు, అలాగే మరొకరు అద్దంకి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మాగంటి శ్రీనివాసరావు గారు, మీరు ఈ నందిగం రాణి అనే మహిళతో మీకు అసలు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ తర్వాత మీరు ఆవిడకి బాధితులుగా ఎలా మారారు? 2010లో స్కూల్ పెట్టామండి. దాని ఓపెనింగ్కి మురళీమోహన్ గారు విద్యాదాత కదా, ఆయన చేతుల మీదుగా చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి మురళీమోహన్ గారితో మాట్లాడటం కోసం వచ్చారు కొంతమంది. ఓకే, ఎవరి దగ్గరికి వచ్చారు? ఆఫీస్కి, మురళీమోహన్ గారు ఆఫీస్కి. ఓకే. నాకు ఆయనకి ఉన్న కొంచెం సంబంధంతో మాగంటి బాబు గారు నాకు ఫోన్ చేసి, రత్నగిరి నగర్ నుంచి కొంచెం పెద్ద మనుషులు వచ్చారా, కొంచెం మురళీమోహన్ గారితో కొంచెం పరిచయం చేయించరా, వాళ్ళు ఏదో స్కూల్ పెట్టుకుంటారంట అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. ఓకే, సరేనండి, మురళీమోహన్ గారు దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ లేరండి, ఇవాళ కానీ రేపు కానీ రావచ్చు, వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తానండి, ఆఫీస్కి వెళ్ళమనండి, నేను చెబుతానండి అన్న. అనుకోకుండా మురళీమోహన్ గారు వచ్చిన రోజు నేను కూడా అక్కడ ఉండి, మండూరులో ఫలానా రోజు ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది, చింతనేని ప్రభాకర్ గారు అడిగారు కాబట్టి ఆ రోజు సాయంత్రం 4 గంటలకి అక్కడ డేట్ ఇచ్చాము, దాన్ని ఆనుకుని 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈ స్కూల్ ఉంది కాబట్టి దానికి కూడా ఓపెనింగ్కి వెళ్దామండి, ఈవినింగ్ 6 o'clock ఓపెనింగ్ పెట్టుకోండి అని చెప్పాం. ఓకే, అట్లా పరిచయం అయ్యారు. అదే మొదటి పరిచయం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఫస్ట్. ఓకే, సరే, దాని తర్వాత మాకేదో పని మీద మా విలేజ్ పక్కన చేటపర్రు, ఏలూరు అనుకునే ఉంటుంది. ఓకే, అక్కడ మా తాతగారు చనిపోవటం, మురళీమోహన్ గారు ఫాదర్ మాగంటి మాధవరావు గారు చనిపోవటంతో కలెక్టరేట్లో నాకు ఏదో పని వచ్చింది. ఆ పని మీద నేను ఏలూరు వెళ్ళా. అతిథి హోటల్లో నేను స్టే చేసి కలెక్టర్ ఆఫీస్లో పని చూసుకుంటూ ఉండగా నాకు ఫోన్ వచ్చింది ఒక 3 months or 4 monthsకి. ఓకే, సార్ మీ అపాయింట్మెంట్ కావాలి సార్ అని చెప్పి ఫోన్ చేశారు. ఎవరమ్మా అంటే, నేను హర్షిత స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి అని. హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నానండి. హైదరాబాద్ ఎందుకమ్మా, నేను ఏలూరులోనే ఉన్నాను అని చెప్పాను. చెబితే సరే అపాయింట్మెంట్ టైం ఇవ్వండి అన్న. సాయంత్రం 6 గంటల తర్వాత నేను ఫ్రీగా ఉంటాను, మీ ఇష్టం ఇప్పుడు వచ్చేయన కలవండి అన్న. అతిథి హోటల్లో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, ఇట మా పార్ట్నర్ మోసం చేశాడండి, నాకు ఇదండి, మురళీమోహన్ గారు కొనుక్కుంటారంటే, మురళీమోహన్ గారు ఒకే ఒక మాట చెబుతారమ్మా, ఆయన పార్ట్నర్షిప్ బిజినెస్ చెయ్యరు, నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో బఠానీళ్ళు అమ్ముకో కానీ ఏరుశనకాయలు అమ్ముకుందామని పార్ట్నర్షిప్ చేయబాక అని చెప్తారు. ఆయన మెంటాలిటీ అట్లాంటిదమ్మా, ఆయన స్కూల్స్ ఇవన్నీ పెట్టే టైము లేదు, చేసే ఇది లేదు, ఆయన చేయరండి అంటే, ఎవరన్నా పార్ట్నర్షిప్ కలిసేవాళ్ళు ఉంటే చూడండి అని చెప్పారు. ఓకే, సరేనా అన్నాను. అని నేను మామూలుగా ఇక అక్కడి నుంచి ఫోన్లు చేయటం, నేను హైదరాబాద్ వచ్చేలోపు 100 ఫోన్లు చేసింది. కారులో నేను బయలుదేరి వస్తుంటే ఈ గ్యాప్లోనే మీకు ప్రపోజల్ పెట్టడం, మళ్ళీ తర్వాత ఎవరినైనా చూసారని నేను ఒకళ్ళ ఇద్దరికి చెప్పాను, ఇట్లా స్కూల్ ఉందయ్యా, ఎవరన్నా కావాలంటే కొనుక్కోండి. ఎవరు ఈలోపు స్కూల్ నడపడమే కష్టం అండి అని అంటే, నా బ్యాంకు ద్వారా నేను సరే అప్పు కింద లోను ఉంటే నేను పార్ట్నర్షిప్ చేరనండి, ఇగోండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు స్కూల్ నడపడం కష్టం అంటున్నారు కాబట్టి, మురళీమోహన్ గారు చేతులతో ఓపెన్ చేశారు కాబట్టి అది ఆరిపోవటం ఇష్టం లేదు. ఓకే అని చెప్పేసి ఈ డేట్లో నా అకౌంట్లోంచి జూబ్లీహిల్స్ బ్రాంచ్ నుంచి డబ్బులు ఇచ్చానండి. ఓహో, 27 lakhs. 27 lakhs ఇది వాళ్ళు రాసి ఇచ్చిందే. అది 29/2010 10 నుంచి 10/2/2011 ఆ టైంలో నా అకౌంట్లోంచి 27 lakhs ఇదే జూబ్లీహిల్స్ బ్రాంచ్లోంచి నా అకౌంట్ అక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానండి. చేస్తే వాళ్ళు హ్యాండ్ లోన్ అన్నారు. హ్యాండ్ లోన్ అనేది ఎట్లా ఉంటుంది సార్, 1 month ఏదో వాళ్ళు స్నేహితులు కాదు,
బంధుత్వం లేదు. అవును. ఏదో కష్టంలో ఉన్నారు, అప్పు చేతి బదులుగా ఇచ్చాను, మళ్ళీ ఇచ్చేస్తారు కదా అనుకున్నా. అప్పుడు 1917 వరకు వాళ్ళు అసలు డబ్బు ఇవ్వలేదు. 2017 అక్టోబర్ వరకు. 2017 అక్టోబర్ వరకు. అప్పుడు ఈ కాగితం రాసి ఇచ్చారండి, నాకు ఇచ్చేసాను అన్నట్టు. ఓకే. రిటర్న్ దీంట్లో మీరు మ్యాటర్ కూడా ఉంటుంది చూసుకోండి. అదే అదే. రిటర్న్ ఇచ్చాను. అసలు 7.5 సంవత్సరాలు బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసిన డబల్ అవుతుంది. అవును. నేను ఇచ్చింది వైట్ అమౌంట్, 100% బ్యాంక్ ట్రాన్సాక్షన్. అవును. యాజ్ ఏ ఐటీ యాక్ట్ ప్రకారం క్రాస్ దాన్ 2 lakhs ఎవ్వరూ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. అవును. నాకు ఇవ్వకుండా ఇచ్చాను అని చెప్పి నాతో సంతకం బలవంతంగా పెట్టించారు. వీళ్ళ జీవితం ఏంటరా అంటే నమ్మించి మోసం చేయటం అనేది వీళ్ళదండి. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అనుకోకుండా మా భార్యతో కూడా ఏదో బంధుత్వం ఉంది, నైబర్ విలేజెస్. ఓకే. నేను కమ్యూనిస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఆ రోజు ఏమీ లేని అమ్మాయిని కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నాను సార్. సూపర్. చేసుకుని వచ్చి నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులండి, రూపాయి పోగేసుకుని సంపాదించుకున్న డబ్బులు, కూడబెట్టిన సొమ్ము అంతా తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చామండి. ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే అంటే నాది తప్పు ఉంది. వీళ్ళ నమ్మి ఒక పెద్ద మనిషిని తీసుకెళ్ళి బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ చేశానండి. ఇది కాకుండా మరలా ఇంకొక పార్ట్నర్ జాయిన్ చేశారా? జాయిన్ చేశానండి. ఆయన పేరు ఇక్కడ భాగ్యనగర్ క్లోరైడ్స్ అని పర్వతనేని శ్రీనివాసరావు గారు ఆయన పేరు. ఓకే. ఆయన తీసుకెళ్ళి చూపించి మీకు నచ్చితే కొనుక్కోండి అన్నానండి. వాళ్ళు నచ్చింది కొనుక్కున్నారండి, సగం వాటానండి. ఓకే. కొనుక్కున్నప్పుడు నా ద్వారా వెళ్ళారు కదా సార్. అవును. ఈ కాగితం మీద సంతకం కూడా దేనికి పెట్టానో తెలుసా సార్? నా ద్వారా మీరు వచ్చారు. అవును. మీకు మళ్ళీ వాళ్ళు గొడవ పడ్డారు. 12లోనో 13లోనో ఎమ్మనే గొడవ అయిపోయింది. 1 సంవత్సరంలోనే. అంతే. అమ్మాయి ఎవరిని నెగ్గనివ్వదు, చేయనివ్వదు. ఈజ్ ద లేడీ డాన్ టైపు అమ్మాయి. వాళ్ళు కూడా ఇసుకొచ్చేసి బయటకు వచ్చేసి ఏదో పెద్ద మనుషుల్లో పెట్టేసి పంచాయతీ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను నాశనమైనా పర్వాలేదురా బాబు, నా వల్ల మీరు నాశనం అవ్వకూడదు, మీ డబ్బులు మీరు ఇస్తానన్నప్పుడు నాతో ఈ సంతకం పెడితేనే నేను ఇస్తానని వాళ్ళకంది. నన్ను నమ్మి మోసపోకూడదు కదా సార్ వాళ్ళు మధ్యవర్తులు. ఓహో, ఇప్పుడు అలా మీరు సైన్ చేశారా? అట్లా సైన్ చేశాను సార్. ఆ రోజు రాణి మొగుడుతో కూడా కింద సంతకం పెట్టించుకున్నా సార్, ఏ రోజైనా నాకు పనికి వస్తుంది అని. నా ఫ్యామిలీ డిస్ప్యూట్ అయింది సార్. దానివల్ల మీ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చాయి? అయింది సార్. నా ఫ్యామిలీ వెళ్ళి నా భార్య నా దగ్గర వీళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు ఎన్ని లాకర్లో ఉంటే అది నేను అక్కడ రాజమండ్రిలో ఉంటే ఇక్కడ ఇంట్లో చేరి వీళ్ళందరితో లాలూచీ పడతా, వీళ్ళందరినీ చీటింగ్ చేస్తా. నా ఇంట్లో ఉండి జరిగింది సార్ ఇదంతా. అయ్యో. సగం బాధ్యతని నేనండి వీళ్ళకి మోసపోవటానికి కూడా. ఓహో. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, రాజమండ్రి. మీ ప్రమేయం అందులో ఉంది? నాకు ప్రమేయం లేదండి. మీకు తెలియకుండానే నా భార్య ప్రమేయం ఉందండి. అదేలేండి. ఈ సుధాకర్ గారు వీళ్ళు పరిచయం అవడానికి కారణం ఆన్లైన్, ఫేస్బుక్ ద్వారా నా భార్యను రాణి ఇద్దరు కలిసి వదినా అనుకుంటా దీన్ని బుట్టలో వేసుకుని వీళ్ళిద్దరు పక్క ఊళ్ళండి. అదేలేండి, చెప్పారు కదా. నిడదవోలుకి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళు ఊర్లు. ఇద్దరు కలిసి సుధాకర్ గారిని ట్రాప్ చేసి పాపం వాళ్ళని ముంచారు. ఫస్ట్ ఓనర్ బ్రహ్మానందరావు గారు. అవును. గుంటూరు ఆయన. అవును. ఆయన్ని ముంచారండి. దాని తర్వాత నన్ను ముంచారండి. దాని తర్వాత పర్వతనేని శ్రీనివాస్ గారిని ముంచారండి. పర్వతనేని శ్రీనివాసరావు గారి సెటిల్మెంట్ కూడా ఈ డేట్ ఏదైతే ఉందో ఆ రోజే విందండి. ఆయన సెటిల్మెంట్ మీరు సైన్ చేస్తేనే నేను సంతకం పెడితేనే ఆ డబ్బులు అయినాయండి. నేను మునిగితే పర్వాలేదండి, నన్ను నమ్మినాడు మునిగితే నేను ఎట్లా భరాయించగలనండి? వాడి వల్ల మునిగిపోయాను అని చెప్పి నన్ను రోడ్డు మీద పడ్డా నాకు ఇష్టమే. వాళ్ళు మాత్రం అన్యాయం కాకూడదని ఉద్దేశంతో నేను సంతకం పెట్టానండి. కావాలంటే ఈ వీళ్ళ పార్ట్నర్ ఉన్నారు, మీరు ఫోన్లో లైన్లో తీసుకున్నా కానీ వాళ్ళే చెబుతారండి. ఓకే. పర్వతనేని శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్ట్నర్ ప్రసాద్ గారు, వాళ్ళకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. భాగ్యనగర్ క్లోరైడ్స్ అనే ఇంటర్మీడియట్ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది కొవ్వూరు. ఓకే. వాళ్ళ బిజినెస్ ఆఫీస్ అంతా హైదరాబాదేనండి. అదండి జరిగింది. నేను ఇప్పుడు మీరు కేవలం మురళీమోహన్ గారు ఓపెనింగ్ చేశారు అన్న ఎమోషన్తో
ఆ సెంటిమెంట్ మీద మీరు సహాయం చేశారు. నిలబెట్టానండి. అది ఎట్లా ఇట్లా చేయి అడ్డం పెట్టానండి దీపరాజునికి. అదే అదే నేను కాలిపోతాను, నా కుటుంబం కాలిపోతుందని నేను ఊహించలేదు సార్. ఎంత ఫ్రాడ్ అంటే దాని జీవితమే ఫ్రాడ్ సార్. దానికి తల్లిని చేతులారా చంపుకున్నారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేయడానికి డబ్బులు లేక ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తే ఓ చోట ఆపరేషన్ చేయబోయి ఇంకో చోట ఆపరేషన్ చేసి తల్లే చనిపోయింది సార్ ఆమెకి. అట్లాంటి బతుకుతండి. సో ఈ విధంగా మీరు అంత లాస్ అయ్యారు. మరి మీకును పర్వతనేని శ్రీనివాసరావు గారికి ఇప్పుడు టర్మ్స్ బాగానే ఉన్నాయండి? లేదండి, నాకు కొంచెం బంధువు కూడా అవుతాడు సార్ ఆయన. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కూడా అసలు నేను ఐ డోంట్ కేర్ సార్. నాకు డబ్బు ముఖ్యం కాదు, మనిషిమే ముఖ్యం. అదే సార్ ఇప్పుడు నేను మనిషికి నమ్మి మోసపోయాను. అవును. వీళ్ళు స్వార్థంతో నేను చూస్తానని చెప్పి వీళ్ళు కూడా నేను ఒకే ఒక మాట చెప్పాను సార్, మీరంతా మీ డబ్బంతా నా తెల్లింటికితో సమానం. నా చేతులు రక్కర కష్టం మీద నేను నమ్మినాడిని, అట్లాగే బతకగలను. ఇవాళ రోజు కూడా అట్లాగే బతుకుతున్నాను సార్. సరే, సత్యనారాయణమూర్తి గారు, మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఏ సంవత్సరంలో ఆవిడతో పరిచయాలు? ఆ తర్వాత మీరు పెట్టుబడి పెడతానికి గల కారణం ఏంటి? నాకు రాణితోటి ప్రత్యేకంగా పరిచయం అనేది 2021లో అయిందండి. మీకంటే 10 years సీనియర్ ఆయన. సీనియరు, పెద్ద బాధితుడు. అయితే నాకు రాణి డైరెక్ట్గా పరిచయం కాలేదు. ఓకే. సుధాకర్, కొర్రపాటి సుధాకర్ నా బాల్యమిత్రుడు. ఓకే. 1990 నుంచి నా మిత్రుడు. గుంటూరులో ఇద్దరం కలిసి జేకేసీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నాం. అప్పటి నుంచి మా ప్రస్థానం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. 2016లో సుధాకర్కి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిందండి నందిగం రాణి. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని మీడియాల్లో కూడా వచ్చింది ఇది వార్త. ఫేస్బుక్లో పరిచయమైన ఒక రకంగా మా పాపానికి వాడు పరిచయం చేసుకొని తర్వాత ఏదో హెల్ప్ చేద్దామన్న దృష్టిలో మొదలుపెట్టిన జర్నీ చివరికి మమ్మల్ని ముంచేసే స్థాయికి వచ్చింది. అట్లా పరిచయమైన తర్వాత స్కూల్ నువ్వు ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయాలన్నయ్య అని చెప్పి మాయ మాటలు చెప్పి వాడిని ఈ స్కూలు వ్యవహారంలోకి దింపిందండి. ఓకే. దింపి దాదాపు ఒక 4 ఎకరాల పైబడి ల్యాండ్ కొనిపించింది. కొనిన తర్వాత ఆ ల్యాండ్ మీద స్కూల్ బిల్డింగ్ కట్టడానికి లోన్ పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. అన్నయ్య నీ పేరు మీద ఉంటే లోన్ రాదు, నువ్వు ఎన్ఆర్ఐ కదా. సుధాకర్ ఆల్మోస్ట్ 96లో అమెరికా వెళ్ళిపోయాడండి. 27 years జర్నీ అక్కడే ఉంటున్నాడు. ఓకే. ఈజ్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్. సో అతని పేరు మీద లోన్ రాదు అని ఒక మాయమాట చెప్పిందండి. మా వాడు ఏంటంటే కొన్ని తొందరగా ఈజీగా నమ్మేస్తాడు. ఒకసారి మనిషితోటి అటాచ్మెంట్ అయిందంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తాడు. వీళ్ళని బాగా ఎక్కువగా నమ్మాడు. వీడు నమ్మడంతో వాళ్ళు ఇంకా మాయమాటలు చెప్పి ప్రతి విషయంలో ఆమెకి ఈ ట్రాన్సాక్షన్లో కలిగిన అప్పులు ఇవన్నీ మొత్తం వాడే తీర్చాడండి. దాదాపు 2,80,00,000 రూపాయలు పైబడి అప్పులు మొత్తం ఒకడే తీర్చేశాడు. వాళ్ళకి తాకట్లో ఉన్న బంగారం తీసుకొచ్చాడు బయటికి. వాళ్ళ తల్లిగారికి కూడా ఇల్లు కట్టించాడు. మరి ఇంత జరుగుతున్నా కానీ ఎక్కడ ఆయనకు అనుమానం రాలేదా? అనుమానం రాలేదంటే అన్నయ్య అని కాళ్ళు పట్టుకోవడాలు మీరు చూసే ఉంటారు. కాళ్ళు పడడాలు, పాదాలు పూజ గదిలో పెట్టడాలు, ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా మాయమాటలు చెప్పి భార్య, భర్త, ఆ కూతురు, ఈ ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్ ఫ్యామిలీ అండి. వాళ్ళు ఈవిల్ ఇంటెన్షన్స్ మనసులో పెట్టుకొని దాని ప్రకారం కుట్రపూరితంగా మొదటి నుంచి అదే ప్లాన్లో చేస్తున్నారు. అది మా వాడు గ్రహించలేక నమ్మేశాడు గుడ్డిగా, ట్రాప్లో పడిపోయాడు. తర్వాత ఈ లోన్ కోసం అనేది ఈ స్కూల్ బిల్డింగ్ కట్టడానికి లోన్ రాదని చెప్పి ఆ మాయమాటలు చెప్పి ల్యాండ్ ఆమె పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుందండి. చేయించుకున్న తర్వాత ఆమెకున్న క్రెడిబిలిటీ, ఆమెకి క్రెడిట్ స్కోర్ లేక, సిబిల్ స్కోర్ లేక, ఆమెకి ఊర్లో వాస్తవం చెప్పాలంటే అండి ₹1 కూడా అప్పు పుట్టదండి. ఏలూరు కానీ పరిసర ప్రాంతాల్లో, ఆమె పుట్టిన ఊరు, ఆమె అత్తగారు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నందిగం రాణి అంటే ₹1 ఇచ్చేవాడు ఎవడు లేడండి. ఆల్రెడీ ఇచ్చి మోసపోయిన వాళ్ళు, బజార్న పడ్డవాళ్ళు, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ మన శ్రీనివాసరావు గారి విషయం, అలాగే పర్వతనేని శ్రీనివాసరావు గారి విషయం, ఆలపాటి బ్రహ్మానందరావు గారు కన్న కూతురులాగా చూసుకున్నాడు ఆమెని. ఇంటి అద్దె కూడా తీసుకోకుండా 10 సంవత్సరాలు పోషించారు ఫ్యామిలీ మొత్తాన్ని. అలాంటి వాళ్ళనే నువ్వెంతటి వాడివని తీసేసింది. అలా
ఈ స్కూల్ బిల్డింగ్ కోసం అనే లోన్ రాలేదండి బ్యాంకులో. ఆ బ్యాంకు లోన్ కోసం కూడా నాటకాలు ఆడారు. ఎవరో బ్యాంక్ మేనేజర్ మనకి లోన్ ఇప్పిస్తా అన్నాడు, ఒక 20 లక్షలు ఇస్తే 5 కోట్లు 10 కోట్లు లోన్ వస్తుంది అని చెప్పి ఆ 20 లక్షలు కూడా మన దగ్గర తీసుకొని వెళ్ళి ఆ డబ్బు కూడా ఏమైందో తెలియదు, ఎవరికో తెలియని వాళ్ళకి ఇచ్చాము, వాడు మోసం చేశాడని చెప్పి ఆ మోసం కూడా మా మీదనే వేశారు అది. ఓకే. అట్లా ప్రతి విషయంలో అన్నయ్య ఈయనకి ఒక 10 లక్షలు ఇవ్వాలి, ఇంటికి వచ్చి కూర్చున్నాడు అని వాట్సాప్లో ఫోన్లు వీడియో కాల్స్ చేసి బెదిరించడం. ఎమోషనల్గా అన్నయ్య ఆయన డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళనంటున్నాడు, ఇవాళంతా ఇక్కడే కూర్చుంటా అంటున్నాడు అన్నయ్య, చిన్నపిల్లతోటి నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య అని ఎమోషనల్గా పిల్లని అడ్డం పెట్టుకొని భర్తను అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలు ఆడేదండి. మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు? నేను దాదాపు 21లో ఇన్వాల్వ్ అయ్యానండి. స్కూల్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాక ఇన్వాల్వ్ అయ్యాను. అంతవరకు నాకు ఈ స్కూల్ వ్యవహారం పెద్ద పట్టించుకొని లేదు. నాకేంటంటే వాడు ల్యాండ్ తీసుకున్నాడు, ల్యాండ్ ఆ పేరు మీద పెట్టాడు అన్నప్పుడే మేము కొన్ని సందర్భాల్లో వానికి హింట్ ఇచ్చామండి, అలా గుడ్డిగా నమ్మకురా, ల్యాండ్ అలా పెట్టకూడదు, కన్స్ట్రక్షన్ నీ పేరు మీద చేయించుకున్నప్పుడు నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు నీ పేరు మీద ఉండాలి న్యాయంగా ల్యాండ్ అని చెప్పి మేము చాలామంది చెప్పాము వెల్ విషర్స్. అయితే ఆమె మీద ఉన్న గుడ్డి నమ్మకంతో మా మాటలు కొద్దిగా పక్కకు పెట్టాడు. అప్పుడు ఉన్న పరిస్థితి ఎలాంటిది, వాళ్ళు ఆడిన డ్రామాలు అలాంటివి. సో అలా ఒక అన్నయ్య ఎటు లోన్ రాలేదు, నాకు సివిల్ స్కోర్ తక్కువ ఉంది, కొద్ది రోజులు అది ఇంప్రూవ్ అవుతుంది, ప్రతిదీ మాయ మాటలేండి. ప్రతిదీ ఎక్కడ వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధమే. భార్య భర్త, వాడు ఒక ధర్మరాజు అని ఉన్నాడు, దాని మొగుడు అనకూడదు కానండి, చాలా నీచుడు, ఆ పేరుకు తగిన వ్యక్తి కాదు వాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ వీడియోస్ ఇవన్నీ పంపించాను. దానిలో చూడండి, ఎక్కడ వాళ్ళకి డబ్బులు అవసరమైతే భార్యాభర్తలు కొట్టుకున్నట్టు నటించి వీడియోలు ఆడియో మెసేజ్లు సృష్టించి సుధాకర్ గారికి పంపించి, అన్నయ్య నన్ను ఇట్లా తిట్టాడు, ఎవరో అప్పులోడు వస్తే ఇట్లా తిట్టాడు అన్నయ్య అంటే, ఏంటమ్మా అప్పులు వాళ్ళు ఏంటంటే, అన్నయ్య వాడికి 10 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాడు గోల్ చేస్తున్నాడు అన్నయ్య, ఇంటి మీదకి స్కూల్ మీదకి వస్తున్నాడు అన్నయ్య అని బ్లాక్మెయిల్ చేసి, అట్లా వానితోటి మళ్ళీ ఎందుకమ్మా అప్పులు తీర్చేసుకోండి అన్నయ్య, బంగారము రేపటితో లాస్ట్ డేట్ అన్నయ్య, బంగారం తాకట్లో ఉంది, రేపే లాస్ట్ డేట్ అన్నయ్య, లేకపోతే బంగారం మొత్తం బ్యాంకు పరం అయిపోతుంది అని చెప్పి ఇలా కూడా బంగారం కూడా మేమే విడిపించి తీసుకొచ్చామండి. అట్లా జీవితంలో వాళ్ళు వాళ్ళ అన్నలు, ఆమెకు సొంత అన్నలు వడ్డీకి డబ్బులు తెచ్చిచ్చారు, కానీ మేము రూపాయి ఆశించకుండా రూపాయి వడ్డీ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వెచ్చించాం. ఆ విశ్వాసం కూడా లేకుండా ఈ రోజున మాకు నమ్మక ద్రోహం చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. అలా సుధాకర్ గారు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన యజ్ఞం 5 కోట్లు ఇస్తే చాలన్నయ్య స్కూల్ బిల్డింగ్ అయిపోతుంది అని చెప్పి మాయమాటలు చెప్పారండి. ఒక ప్లాన్ వేసుకొచ్చారు, ప్లాన్ ప్రకారం వాళ్ళ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు, కానీ దానికి ఎక్కడ తెచ్చాడు, ఏం చేస్తున్నావు అన్నయ్య, ఎలా తెస్తున్నావు అని ఏ రోజు అడగలేదు. పోనీ ఇచ్చిన రూపాయికి అకౌంట్ చెప్పారంటే ఈ రోజు వరకు మేము పెట్టిన 35 కోట్ల రూపాయలకి ఇంతవరకు మనకు ఒక రూపాయి అకౌంట్ చూపించలేదు. ఇలా మాయమాటలు చెప్పి ఇప్పుడు ఈ మధ్య మనకు కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే, అసలు ఆ స్కూలు దాని ప్రాపర్టీ విలువ వచ్చి 12 నుంచి 13 కోట్ల వరకే ఉంటుందని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పిన విశ్లేషణ. అంటే ఈ పైన ఉన్న 20 కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ చేశారండి. ఓకే. మా వాడు అకౌంట్ అడగకపోవడం, వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం, ఇలా 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఇట్లా 30 కోట్లు పైనే. ఇవన్నీ ఎలాగంటే వాడు అడగగానే వాని మీద ఉన్న నమ్మకంతో మాలాంటి స్నేహితులు బంధుమిత్రులు వీళ్ళందరూ వాళ్ళ అకౌంట్స్ ద్వారా స్కూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, అలా అవసరం వచ్చినప్పుడల్లా మేము డబ్బులు సమకూర్చడం వల్ల ఆమెకి రూపాయి ఎలా వస్తుందన్న బాధ తెలియకుండా అయిపోయింది. చివరికి ఎలా చేసిందంటే, అసలు ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి అన్నయ్య అని కూడా ఏనాడు అడగలేదండి. డబ్బులు అవసరమైనప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడమే కానీ ఆమె ఏనాడు మన బాగోగులు పట్టించుకోలేదు. అంటే మిమ్మల్ని సజెస్ట్ చేసింది ఎవరు ఇన్వెస్ట్ చేయమని? ఇప్పుడు కోరపాటి సుధాకర్ నా మిత్రుడండి, వాడి మీద మాకు నమ్మకం. ఆ నమ్మకంతో వాడు ఏ చెప్పినా మంచి చెప్తాడు, వాడు మంచి దారిలోనే పోతాడు, ఎప్పుడూ వేరే ఆలోచన చేయడు అనే నమ్మకంతో మేము పెట్టాం. 2021లో అలా దాదాపు 64 మంది మా మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు అందరూ కలిసి ఆ స్కూల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
64 మంది 64 మంది, టోటల్ అమౌంట్ 29 కోట్ల వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. మీ కాంట్రిబ్యూషన్ ఎంత అండి అందులో? అందులో నాది 17,94,000 అండి. ఓహో. నేను ఆల్రెడీ దానికి సంబంధించిన మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేశాను. అవునవును. మేము పంపించిన ప్రతి రూపాయికి మా దగ్గర లెక్క ఉందండి. ల్యాండ్ కొన్నది మా డబ్బుతోనే, మా వీళ్ళ డబ్బుతోనే. అందులో స్కూల్లో సొసైటీలో కొర్రపాటి సుధాకరు, మా అన్నయ్య కొర్రపాటి చంద్రశేఖర్, వీళ్ళు బోర్డు మెంబర్స్గా ఉన్నారు సొసైటీలో. ఓకే. అందువల్ల సొసైటీ మనది, మన స్కూలే కదా అని చెప్పి మేము అందరం ఇన్వెస్ట్ చేసాం. ఓకే. అది దానికి మనకి స్కూల్లో బాగా లాభాలు వస్తాయి, ఫ్యూచర్లో స్కూల్ బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అభివృద్ధి చెందుతుందని మేము కట్టడం కూడా అదే స్థాయిలో కట్టించాం. మా అందరూ సహకారంతో, సుధాకర్ ప్లాన్ తోటి. వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే మేము డబ్బులు ఇస్తే వాళ్ళు సూపర్వైజర్స్ మాత్రమే. ఆ బిల్డింగ్ కట్టడానికి రాజు, రాణి అనేవాళ్ళు సూపర్వైజర్లే. ఓకే. అంతే, గార్డియన్స్. మా ప్రాపర్టీకి వాళ్ళు గార్డియన్స్గానే మనం అనుకొని ఇది చేయించాం. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు పెయింట్లు కావాలి, ఎలక్ట్రిసిటీ సామాన్లు కావాలి, సీసీ కెమెరాలు కావాలి, ఏది అడిగితే అప్పటికప్పుడు డబ్బులు లేవనకుండా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఎంత ఉంది, మాకు ఇంత తక్కువ అవుతుంది అని చెప్పేసి అడిగారా? అసలు లేదు, అసలు ఏం లేదండి. రేపు అవసరం ఉన్న దానికి ముందే ఇవాళ మెసేజ్ పెట్టేవాళ్ళు, అన్నయ్య రేపటికి 25 లక్షలు కావాలి, రేపు సిమెంట్ లోడ్ వస్తుంది, అర్జెంటుగా కట్టాలన్నయ్య, సిమెంట్ లోడ్ అతను వచ్చి కూర్చున్నాడు, ఒక 1 అవర్ వరకు పేమెంట్ చేయాలన్నయ్య. ఇలా పీకల మీద కూర్చొని కొన్ని వేల సార్లు మీకు వాట్సాప్ చాట్లు ఇవన్నీ పంపించానండి. ఈవెన్ ఆడియో మెసేజ్ కూడా పంపించాను. ఎలా అంటే, అలాగే అమ్మా నీకు 1 గంటలో డబ్బులు పంపిస్తానంటే గంట అవగానే ఒక వాయిస్ మెసేజ్, రాజుగాడు, బావగారు, వరుసకి బావ, అన్నయ్య, మామయ్య, ఇవి నాటకంలో ఒక భాగం అండి. రిలేషన్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఆడిన డ్రామా, ఎమోషనల్ బ్లాక్మెయిల్. వీళ్ళ నటన ముందు ఏ మహానటి పనికిరాదండి. అది వాళ్ళందరూ ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, మహానటి సావిత్రి, వీళ్ళ నటన ముందు దిగదుడుపు. అంతే, ఆ రేంజ్లో చేస్తారండి యాక్షన్. రాజమౌళి గారికి అవార్డు వచ్చింది చూడండి, ఆస్కార్. అదే అసలు దిగదుడుపండి వీళ్ళ ముందు. ఆస్కార్ అనేది కూడా ఆస్కార్ దిగదుడుపండి. దానికన్నా మించింది ఏదైనా ఉంటే చెప్పండి. మీరు ఆ వీడియోస్ చూడండి, మీకు పంపించిన వీడియోస్. నాకు తెలుసు, నేను ఇంతకుముందు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తుంటే నన్ను క్షమించన్నయ్య. ఇక్కడి నుంచి నీ మాట నేను ఏది జవదాటను. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ చిన్న చిన్నది ఏదైనా ఉన్నా కూడా దయచేసి నన్ను మాత్రం వదిలిపెట్టకు. నా ప్రాణం నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను. ఆమె బర్త్డేకి కాళ్ళు కడగడము, కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిని చల్లుకోవడము, భార్య భర్త ఆశీర్వాదం తీసుకోవడము, ఇవన్నీ ఎక్కడ పోయినాయండి? ఇప్పుడు ఈ రోజున అదే సుధాకర్ని నువ్వెవడివి, బయటికి నడు, ఎంట్రన్స్ కూడా రానివ్వట్లేదు, సెక్యూరిటీ గార్డ్ తోటి బయటికి నెట్టించిన పరిస్థితి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మేము ఈ మధ్య స్కూల్ ముందు మా న్యాయ పోరాటం కోసం ఒక ధర్నా చేసాం. అప్పటికి 15 రోజుల నుంచి పరారీలో ఉందండి. మా మీద కంప్లైంట్ చేయమని టీచర్ని ఉసుకొల్పింది, అక్కడ చుట్టుపక్కల ఉన్న డ్రైవర్ని వాళ్ళని ఉసుకొల్పింది కంప్లైంట్ చేయమని. ఈమె నేచర్ ఏంటంటే, పక్కవాడు నాశనమైనా పర్లేదు, మనం సేఫ్గా ఉండాలి. ఆమె రక్షణ కోసం పోలీసులు వస్తున్నారనగానే ఎఫ్ఐఆర్లకు భయపడి ఆమె పారిపోయింది. పోలీసులకేమో వీళ్ళు కంప్లైంట్ చేసి వీళ్ళు ఇరుక్కోవాలి. అలాంటి నేచర్ నామది. చాలా నీచమైన సంస్కారం. పిల్లల్ని అడ్డు పెట్టుకుని కూడా బ్లాక్మెయిల్ చేస్తుందండి. ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమైనా జరిగితే మేనేజ్మెంట్ ఇది బాధ్యత. ఆమెని పిల్లల్ని గాలికి వదిలేసి స్కూల్ని గాలికి వదిలేసి భార్య భర్త కూతురు ఫేక్ సిమ్ములతోటి, ఫేక్ కారులో, వేరే కారులో ఫేక్ ఫోన్స్, వేరే ఫోన్లు మార్చుకొని 15 రోజులు పరారీలో ఉన్నారండి. బెయిల్ తెచ్చుకోవడానికి హైదరాబాద్లో పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగారు. ఫ్యామిలీ మొత్తం. వచ్చిందా బెయిల్? మరి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నారు. ఏదో మళ్ళీ కోర్టు ధిక్కారం అని ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళ మీద ఇప్పటికి ఒక 12 ఎఫ్ఐఆర్లు నమోదైనాయండి. చాలా చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. మరి పేరెంట్స్ ఉంటారు కదా, మరి ఆ పేరెంట్స్కి ఎందుకు తలనొప్పి, మా పిల్లల్ని అక్కడ చదివించుకోవడం ఎందుకు, ఈ గోల్ ఎందుకు అని చెప్పేసి అక్కడ నుంచి డ్రాప్ అవ్వలేదా పిల్లలు? ఇలా చాలామంది మనం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా చాలామందికి వెళ్ళినాయండి. మేము చేసిన వీడియోస్ కానీ అవి కానీ వెళ్ళినాయి. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటే, ఆ బిల్డింగు, ఆ కన్స్ట్రక్షను, ఇలాంటి అత్యాధునిక భవనం కానీ, హాస్టల్ కానీ,
ఈ చుట్టుపక్కల విజయవాడలో కూడా లేవండి ఇలాంటి స్కూల్స్. ఓకే. దానికోసం మనము కన్స్ట్రక్షన్ చేసిన రీతిని, అక్కడ మనం కల్పించిన ఫెసిలిటీస్ వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. అది గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు వస్తున్నారు. ఓకే. చుట్టుపక్కల హాస్టల్లో లేకపోతే బస్సుల్లో వచ్చేవాళ్ళు కానీ తడికెలపూడి పరిసర ప్రాంతాల్లో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఈమె నమ్మరండి. వాళ్ళ పిల్లల్ని ఎవరు పంపరు. చాలామంది డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయిన దాదాపు అడ్మిషన్స్ సగం అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సిన నిజము, మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైంలో 1200 స్ట్రెంగ్త్ అని చూపించారండి మనకి. మా సుధాకర్ ఏంటంటే ఆన్ పేపర్ ఎప్పుడు అడగలేదండి. ఓకే. అమ్మ రాణి స్ట్రెంగ్త్ ఎంత ఉందమ్మా అంటే 1200 పైనే ఉందన్నయ్య అన్నది. వాడు మాకు అదే మాట చెప్పేవాడు. వాడు ఆమె మాట నమ్మేవాడు, నేను వీడి మాట నమ్మాను. అంతేగా మరి. ఇట్లా 1200 స్ట్రెంగ్త్ అలా వాస్తవానికి మనకి నిజం ఎప్పుడు తెలిసిందంటే, పాఠశాల అని మనం ఒక స్కూల్ సాఫ్ట్వేర్ నడుపుతామండి, మన సుధాకర్ గారి కంపెనీ అది. దానిలో మనం డేటా ఇస్తే 480 వచ్చిందండి స్ట్రెంగ్త్. ఓకే. ఎక్కడ 1200, ఎక్కడ 480. సో అక్కడ ఆల్రెడీ మనకి తెలిసిపోయింది. అయితే ఏంటంటే 2021 నుంచి మా ట్రాన్సాక్షన్స్ 23 వరకు నడిచినాయండి. జనవరి 23కి స్కూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ స్కూల్ భవనము జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఓపెన్ చేశారు. ఎక్స్సిబిఐ డైరెక్టరు జేడి గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు అది ఏప్రిల్ 24, 2022 అండి. ఆ రోజు చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేయించాం. అది ఎందుకంటే మనది అనుకోని చేయించాం. దాని ఓపెనింగ్ ఖర్చు కూడా దాదాపు మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఒక 60 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఏంటి ఓపెనింగ్ ఖర్చు? ఓపెనింగ్ ఖర్చు ఒక 10,000 మందికి. ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు కదా, సొమ్ము ఒకటిది సోకొకటిదని. ఒక 10,000 మందికి 2 పూట్ల అన్నదానం ఏర్పాటు చేసిందండి. ఇది నీది కాబట్టి ఢిల్లీ దాకా దేకమంటారు చూడండి, అట్లా అవి మా డబ్బులే. దొరికిన వాళ్ళకి దొరికినట్లు ఊర్లలో దానాలు చేసి వచ్చింది. వాళ్ళందరినీ విజిటర్స్ని రప్పించుకోవడానికి, జన సమీకరణ కోసం. ఏదో రాజకీయ నాయకులు బీర్ బాటిల్ను బిర్యానీలు ఇచ్చి లారీలు ఎక్కించుకొస్తారు చూసారా, అట్లా కొంతమందిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమెకి లోకల్లో ఎవరు రారు, ఆమె మీద ఉన్న ఫెయిత్ అలాంటిది. ఇలా చాలా రకాలుగా ఇంకా ఈ డబ్బులు సమకూర్చే ప్రక్రియలో కొర్రపాటి సుధాకర్ చాలా రిస్కులు చేశాడండి. ఇంట్లో తెలియకుండా ఆమెకి డబ్బులు సమకూర్చడం, అన్నయ్య అనే ఒక అటాచ్మెంట్. మా వాడికి బాండింగ్ ఎలా ఉంటుందంటే అండి, మాతోటి అలాగే ఉంటుంది, ఎవరితోనైనా అలాగే ఉంటుంది. ఒకసారి కనెక్ట్ అయ్యాడంటే వాడు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీ లాగానే చూసుకుంటాడు. అలాంటిది ఈమె దుర్వినియోగం చేసుకుందండి. ఈ రోజున మా కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి మా సుధాకర్కి రిలేటెడ్. వాళ్ళందరిలోకి రాణి అనేది ఒక చీడపురుగని వెలేసాం. ఎవరు ఇంతవరకు వాని చరిత్రలో ఎవరు రాలేదండి అలా, అంత మోసం చేయడం. వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పరిచయం అయినా కానీ అనుమానించాల్సిన పరిస్థితి. అవును. ఇప్పుడు ఎవరైనా నిజంగా అవసరం ఉండి అన్నయ్య నాకు ఈ సహాయం చేయమని ఎవరైనా అభాగ్యురాలో ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళు అడిగినా కానీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరు ఇలాంటి వాళ్ళనేమో అనే ఒక అభిప్రాయం కలిగింది. స్త్రీ సమాజానికి ఒక మాయని మచ్చండి రాణి. మావాడు వాళ్ళ పిల్లల చదువు కోసం దాచిపెట్టిన 6 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోకూడదని చెప్పి అవి కూడా విత్డ్రా చేసుకొచ్చి పెట్టాడండి. వాళ్ళకి బిర్యానీలు పెట్టినట్టు అంతే ఉంది. ఇప్పుడైతే మీరు ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆల్టర్నేట్గా? అంటే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్లో అవన్నీ ఉన్నాయి కదా, రిజిస్టర్ చేసి ఉంచారు. సో ఇప్పుడు మీరు ఆల్టర్నేట్గా ఇంకంటే ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే మీకు ఏమైనా రికవర్ అవుతుంది ఏంటి అనేది? ఇప్పుడు మేము కోర్టులో ప్రాపర్టీ అటాచ్మెంట్ పెట్టామండి. అది కోర్టులో నడుస్తుంది. దానికి త్వరలో సానుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా బాధితులందరూ ఒక సమిష్టిగా ఒక న్యాయ పోరాటానికి చేస్తున్నాం. అందరినీ ఒకే తాటి మీద తీసుకొస్తున్నారు. ఆంధ్ర సీఎం తోటి, తెలంగాణ సీఎం గారితో, పోలీస్ అధికారులతోటి, వీళ్ళందరితోటి సంప్రదింపులు జరిపాం. వాళ్ళందరూ మాకు సానుకూలంగా సహాయపడతామని హామీ ఇచ్చారు. ఓకే. ఇలాగే ఈమె ప్రతిదీ ఈమెకి ఒక లోకల్ రాజకీయ నాయకుడు అండ ఉందండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక నాయకుడు అండ ఉంది. ఆ నాయకుడికి ఒక లాయర్ ఉన్నాడు. ఆయన అధికార పార్టీకి సంబంధించిన లాయర్ కాదండి, మాజీ అండి. ఆ లాయరు ఇచ్చిన సలహాలు. ఓకే. ఎందుకంటే ఈమెకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. మీకు ఆల్రెడీ కొన్ని ఈమె తాలూకు కేసులు ఇవన్నీ పంపించాను మీకు. ఒక 16-17 కేసులు ఉన్నాయి మీ మీద. కొన్ని ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుని, అది కూడా ఒకరోజు రేపటిలోపు నువ్వు 1,00,000 రూపాయలు కట్టకపోతే నీకు 6 నెలలు జైలు శిక్ష అని చెప్పి కోర్టు విధించిన సందర్భంలో ఆ 1,25,000 రూపాయలు అక్షరాల మేమే కట్టామండి. ఓహో. అది
ఆమెని జైలు శిక్ష నుంచి కాపాడాం. ఈ రోజున మా మీద కేసులు పెట్టి నా డబ్బులు నాకు ఇవ్వమని అడిగాం. మీ మీద ఏమైనా కేసులు పెట్టారు అసలు? నేను స్కూల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నా డబ్బులు నాకు రావట్లేదండి, ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు బ్లాక్ చేశారు. మార్చి 13 సుధాకర్ నమ్మక ద్రోహం చేసిన తర్వాత మాకు సంబంధించిన వాళ్ళందరి ఫోన్లు బ్లాక్ చేశారండి. మేము ఎవరితో చెప్పుకోవాలి? సోషల్ మీడియా ద్వారా మేము ఒక వీడియో రిలీజ్ చేసాం. ఓకే. నందిగాం రాణి, నందిగాం రాజు, నందిగాం హర్షిత, లక్ష్మీ హర్షిత, మీ స్కూల్కి మా స్కూల్ అనుకొని మీ స్కూల్కి మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, మా డబ్బులు మాకు తిరిగి రావాలి. ఏ విధంగా రావాలి? మీరు ఫోన్లు ఎత్తట్లేదు. సో మీడియా పరంగా మేము ఒక వీడియో రిలీజ్ చేసాం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. ఇంతకు మించి మేమేం ఎక్కువ మాట్లాడలేదండి. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి టీచింగ్ వృత్తిలో ఉన్నాను. నాకు విలువలు తెలుసు, విలువలు పాటించడం తెలుసు. అంత విలువలు దిగజారి నందిగం రాణిలాగా మేము ఎక్కడ ఒక్క మాట కూడా తోలేదండి. ఈ రోజుకి అదే విలువలతో నడుస్తున్నాం. ఓకే. మేము ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ ఏ రోజు ఆమెని నోరు జారడం కానీ, ఇదే సిచ్యువేషన్ ఉంటే ఊర్లలో మీకు ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది, మీడియా కాబట్టి బూతులు తిట్టి రోడ్ల మీద పడి కొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మేము సంయమనంతో న్యాయ పోరాటం చేస్తున్నాం. ఆ సందర్భంలో మేము వీడియోస్ ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఎలా వెళ్తామో మీకు తెలుసు కదా, వైరల్గా వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళాయి, వాళ్ళ టీచర్స్కి వెళ్ళాయి, అందరికీ వెళ్ళాయండి ఊళ్ళో పరిసర ప్రాంతాల్లో. అందువల్ల ఆమె స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతిని ఆమె పరువు పోయిందని చెప్పి నా మీద 2 కోట్లకు పరువు నష్టం దావా వేస్తుందండి. ఓకే. అసలు నేనేమడిగాను? నా డబ్బులు నాకేమన్నా, ఎప్పుడు ఇస్తావో చెప్పమన్నా, అంతే. చెప్పలేదు. పరువు నష్టం దావా వేసింది. పోనీ ఏమన్నా అది కేసు ఫైల్ చేశారా? పరువు నష్టం దావా వేస్తే అది ఈజీ కాదు కదండి. దాని మీద కోర్టు ఫీజు కట్టాలి. నాకు 2 కోట్ల పరువు నష్టం దావా వేస్తే నువ్వు 20 లక్షలు కోర్టు ఫీజు కట్టాలి. కట్టే దమ్ము నీకుందా? లేదు. అలా ఏంటంటే ఏదో భయపడదామని చేసింది. మాకు చట్టాలు తెలుసు, మేము చదువుకున్న వాళ్ళమే, మేము న్యాయపరంగానే పోతున్నాం. కాకపోతే ఏంటంటే కుట్రలు మాత్రం చేయలేదండి. మేము ఎప్పుడు కుట్రలు చేయం. మాకేంటంటే మాకు న్యాయంగా రావాలి, మాకు రాయాల్సిందని నేను అడుగుతున్నాం. నేనేమడిగాను? అసలు ఇచ్చేయమన్నాం. అసలు ఇచ్చేయి, మా వడ్డీలో వద్దు ఏమొద్దు. మేము వాళ్ళ సొంత అన్నలు డబ్బులు బయట తీసుకొచ్చి 5 రూపాయల వడ్డీలు కూడా మేము కట్టామండి. కొర్రపాటి సుధాకర్ గారు 5 రూపాయల వడ్డీలు కట్టించాడు. మేము వడ్డీలు కూడా కట్టట్లా, మేము పెట్టిన పెట్టుబడి మాకు డబ్బులు ఇచ్చేయమంటున్నాం. మీకు లాభాల్లో ప్రాఫిట్లో షేర్ ఇస్తాము, నిన్ను ప్రిన్సిపాల్ చేస్తాము, స్కూల్లో అత్యున్నత పదవి ఇస్తాము, ఇలా మాయమాటలు చెప్పారండి. మేము నమ్మలేదు. మన డబ్బులు మనకు వస్తే చాలనుకున్నాం. ఈ రోజు కూడా మాకు వేరే ఆశలు ఏం లేవు, మా డబ్బులు మాకు ఇచ్చేయమంటున్నాం. మీరు సార్ శ్రీనివాసరావు గారు, మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు అందరూ కలిసి అందరం కలిసి ఉంటాం సార్. మెయిన్ నా ఇదేంటంటే ఇట్లా ఎంతమందిని మోసం చేస్తుంది. అవును, జీవితం అంతా మోసమేనా? ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి కదా, పెట్టాలి ఖచ్చితంగా. ఆ పులి స్టాప్ పెట్టాలని నేను ముందు ఉంటాను. ఓకే, సూపర్. శ్రీనివాసరావు గారికి మా అందరి సంఘీభావం ఉంటుంది. పులి స్టాప్ నేను పెడతాను సార్. నాకు ఎందుకంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ అంతా నాకు బాగా తెలిసినాడు. ఓకే. ఎందుకంటే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదివించిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఓకే. ఈ ఇప్పుడు ఈయన కొన్ని నిజమో ఎంతో అబద్ధం ఎంతో తెలియదు, అది అట్లా ప్రచారం చేస్తారు. నాకు నా వెనకమాల వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఓకే. ఇది తెలుసుకుని అసలు ఏమిటి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగలనండి. మేము అజాత శత్రువులు అండి. మీకు తెలుసు మురళీమోహన్ గారు ఫ్యామిలీ అట్లా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. అందరితో గెలిచే వరకు పార్టీ, గెలిచిన తర్వాత అందరం నా కాన్స్టిట్యున్సీ అట్లాగే చేసాము. దీన్ని ఆనుకుని మాకు మండలం అండి, ద్వారకా తిరుమల మండలం ఈ స్కూల్ని ఆనుకునే ఉండదు. అవును. వాళ్ళంతా లీడర్లు, వాళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళ స్టూడెంట్స్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పాపం లోకల్గా ఏమీ తెలియదు సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చేసిందంటే అమ్మాయిని నమ్మారు కానీ ఎంక్వైరీ ఎక్కడా చేయలేదు. దానికి ఏంటంటే ముందు 19 లక్షలతో మోసం చేసింది, తర్వాత 27 లక్షలతో నేను మోసపోయాను. దాని స్టెప్ అంతా 35 కోట్లు ఇల్లు దొరికారు. ఏమండి, అక్కడ మొత్తం కలిపితే నేను చెబుతాను, వీళ్ళు 12 కోట్లు అంటున్నారు, నేను 15 కోట్లకు మించి ఉండదు. మిగతా 20 కోట్లు అది నొక్కేసింది. ఓకే సార్, దాని బతుకుని నేను చెబుతాను సార్. దీని స్కూల్ పెట్టినప్పుడు జీతాలు ఇవ్వడానికి 5 లక్షలు అప్పు తెచ్చిందండి. ఎంత వడ్డీకో తెలుసా సార్? రోజు 1500 కట్టాలి వడ్డీ.
అసలు కాదండి. రోజుకు 1500 రూపాయలు. నేను ఇచ్చిన డబ్బుల్లోంచి అది క్లోజ్ చేసిందండి. ఆ రోజు వచ్చి బండ బూతులు తిట్టేవాడండి ఇంటి దగ్గర. మినిమం దీనికి బీఈడి డిగ్రీ లేదు సార్. బీఈడి లేకుండా మరి స్కూల్ ఎలా ఎస్టాబ్లిష్ నేను చేశారు? చెబుతానండి, 2011లో ఇది బీఈడి ఎగ్జామినేషన్ వైజాగ్లో రాసింది, బస్సు ఎక్కించింది నేను. ఓకే. ఆథరైజేషన్ లేదు స్కూల్కి, గవర్నమెంట్ ఆథరైజేషన్ లేదు. నాకు రోషి గారికి ఉన్న మంచితనం, నా చిన్నప్పుడు ఆయన మా ఊరు పక్కన ఉండేవాడు కాబట్టి నేను ఫలానా వాళ్ళ మనవడిని కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే పార్థసారథి గారికి అప్పుడు అగ్రికల్చర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గన్నవరం సాంబశివరావు గారు అని చెప్పేసి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అండి. ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన ఏం చేశారంటే నేను చూస్తానని చెప్పి చూసి 2011లో కావాలంటే నేను చెబుతాను, 2011లో ఆథరైజేషన్ వచ్చింది స్టేట్ లో, రికగ్నైజేషన్ వచ్చింది, అప్పుడే రికగ్నైజేషన్ వచ్చింది. దీనికి లేకపోతే 10th క్లాస్ ఎగ్జామినేషన్ దీని స్కూల్ పేర్లు రాయటానికి కూడా లేదు. దీని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 11 people ఇన్ 10th క్లాస్. ఓకే. కేవలం 11 మంది మాత్రమే అప్పుడు 10th క్లాస్. 11 మంది మాత్రమే 10th క్లాస్ లో. దీని పాపులేషన్ స్కూల్ ఎప్పుడు కూడా నాకు తెలిసిన తర్వాత 600 మించి లేదు. టోటల్ స్ట్రెంత్ 600. ఇప్పుడు కూడా అంతే అండి, దాదాపు 500 లోపే మనకు తెలిసిన వివరాలు. ఇప్పుడు వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటంటే లోకల్గా ఎవరూ తెలియదండి వీళ్ళకి. అదేలేండి. ఇప్పుడు ఏం చేయాలంటే లోకల్ పీపుల్ కూడా సపోర్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. నేను ఆ పనిలో నిమగ్నమయ్యాను. ఓకే. నేను వంతె గారితో మాట్లాడతాను, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ కూడా మాట్లాడతాను, లోకల్ ఉన్న లీడర్స్తో మాట్లాడతాను. ఒక ఎన్ఆర్ఐని మోసం చేసింది అని అంటే అది స్టేట్కే దెబ్బ కొడుతుంది. అది ఎవరు గుర్తుపట్టడం లేదు. రేపు ఇండస్ట్రియల్ ఎవడు రాడు, ఇట్లా మోసపోతున్నారు. ఎన్ఆర్ఐని మోసం చేశారంటే ఆ క్రిమినల్ కేసు అనేది ఇది రాష్ట్రానికే పెద్ద దెబ్బ. ఓవర్సీస్ కేసు అండి, అది చాలా పెద్ద క్రిమినల్ కేసు అది. ఈయన నిజంగా సుధాకర్ గారు గ్రీన్ కార్డు ఉండి 95లో వెళ్ళారు కాబట్టి సిటిజన్ ఆఫ్ యుఎస్ అవుతే ఆయన అక్కడ కేసు పెడితే ఇంటర్పోల్ పోలీసులు వచ్చి దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన సంపాదించుకున్న ఎవ్రీ పైసా ట్యాక్స్ కట్టింది. దీనికి ఎడ్యుకేషన్ కాదు కదా, A+B² అంటే ఈజ్ ఎంత అంటే చెప్పలేని స్థితి. దీనికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ చైర్మన్. అదేదో సినిమాలో పాట ఉంది కానీ ఏం చేస్తున్నారు అంటే చదువు వచ్చినాడంతా అమెరికాలో ఉంటే చదువు రానాడంతా స్కూల్ పెట్టారు. సేమ్ సార్, వీళ్ళకి చెప్పడం కూడా రాదు సార్. చేసుకున్న డబ్బులు పోగొట్టుకుని రోడ్లెమ్మడి తిరగటం ఏంటి సార్? అవును. 35 కోట్లు. మాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందండి, అదే ప్రక్రియలో పోతున్నాం. న్యాయ వ్యవస్థ కాకపోతే ప్రాసెస్ డిలే అవ్వచ్చేమో కానీ అంతిమ విజయం మాదే ఉంటుంది సార్. ఎందుకంటే కష్టపడి ఒకే ఒక మాట చెబుతా సార్, న్యాయ వ్యవస్థ స్టేట్ మినిస్టర్ ఒక సీఎం గారి తమ్ముడు, ఒక సీఎం గారి బాబాయ్ మర్డర్ 4 సంవత్సరాలు దాటింది, 4.5 సంవత్సరాలు. సిబిఐ తేల్చలేదు, న్యాయ వ్యవస్థ అంటున్నారు, ఈ కోర్టు అంటారు, ఆ కోర్టు అంటారు, ఆ పై కోర్టు అంటారు, ఆ కోర్టు అంటారు. ఏంటి పరిస్థితి? న్యాయ వ్యవస్థల గురించి మనం మాట్లాడలేం కానీ న్యాయ వ్యవస్థ నేను అంటలేదు సార్. అదేలేండి, న్యాయ వ్యవస్థ ఉన్నది, ప్రక్రియ కొద్దిగా డిలే అవుతుంది కానీ చివరికి గెలిచేది న్యాయమే అండి ఎక్కడైనా. కానీ ఈ జిల్లాకు నేను బొబ్బిలి పులేని రామారావు గారి సినిమా ఉంది. అవును. ఈ కోర్టులో న్యాయం అంటారు, ఆ పై కోర్టుకి వెళ్తారు, అక్కడ న్యాయం అంటారు, ఆ పై కోర్టుకి వెళ్తారు. ఈ జీవితం అంతా మనం కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోద్ది. జిల్లా కోర్టు అయిపోద్ది, హైకోర్టు అంటారు, సుప్రీం కోర్టు అంటారు. ఈ లోపు సుధాకర్ ఉండడు, అక్కడ నందికం రాణి ఉండదు. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మన ఇద్దరము ఉన్నాము. అయితే ఇందులో ఏంటంటే అండి మనము ఏమండి ఒక చోట ఒక న్యాయం, ఒక చోట ఒక న్యాయం ఉండకూడదు. న్యాయం అనేది పక్కాగా ఉండాలి. అవును సార్. బ్యాంకు ద్వారా వచ్చిన డబ్బులు అమ్మాయికి ఏం తెలుసని అదేది హవాలా అందండి, హవాలా ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఆమెకి హవాలాకి హౌలాకి స్పెల్లింగ్ కానీ మీనింగ్ కానీ తెలియదండి, డిఫరెన్స్ కానీ. సార్ అక్షర నేను ఇది టీచర్ కదా, ప్రిన్సిపాల్ కదా, షట్చక్రవర్తులు బూతులు లేకుండా రాయమనని ఛాలెంజ్ చేస్తాను. మా తెలుగు మాస్టర్ గారు మమ్మల్ని కొట్టి షట్చక్రవర్తులు రాయించేవాడు. ఇంగ్లీష్లో ఒక స్పీచ్ ఇమ్మనమానండి. అంతదాకా ఎందుకండి, మీకు వాస్తవం చెప్తాను.
గత డిసెంబర్ 24న నేను ఒక స్టాంప్స్ కాయిన్స్ ఎగ్జిబిషన్ పెట్టాను హర్షిత స్కూల్లో. నా ఓన్ కలెక్షన్ 204 దేశాలది, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న కాయిన్స్, స్టాంప్స్, కరెన్సీ నోట్లన్నీ ఎగ్జిబిషన్ పెట్టాను ఒక రోజంతా. ఆ రోజు మీడియాలో మాట్లాడడానికి ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఎందుకంటే ఆ జ్ఞానం లేదు. సరే సుధాకర్ చెప్పాడారే ఏం మాట్లాడాలో రాణి కొద్దిగా చెప్పరా అంటే నేను చెప్పాను, పూర్వం వస్తు మార్పిడి ఉండేది, నాణ్యాలు ఈ కరెన్సీ నోట్లు లేవు. అప్పుడు మహమ్మద్దీన్ తుగ్లక్ అనే ఒక రాజు వచ్చినప్పుడు ఆయన ఈ కాపర్ కాయిన్స్ అనేది ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి కాయిన్స్ రూపంలో నోట్లు ఇట్లా ప్రక్రియ కొనసాగుతుంది అని నేను చెప్పాను. ఇది ప్రెస్ మీట్లో చెప్పాలా, ఏబిఎన్ వాళ్ళు లైవ్ తీసుకున్నారు. నేను మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఆమె అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పిందండి. సూపర్ అసలు. చూడండి అల్టిమేట్, ఆమె ఏం చదివింది, ఆమె పరిస్థితి ఏంది, దీన్ని బట్టి అర్థమవుతుంది. చెప్పినట్టు చెప్పలేదు. ఆమె ఒక స్కూల్ నడుపుతుంది, విలువలతో కూడిన విద్య అంటుంది. అంత దాకా ఎందుకండి, విద్యా హక్కు చట్టంలో ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ఆమె ఫాలో అవ్వదు స్కూల్లో. దానికి ప్రత్యక్ష సాక్షులు మేము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ H2O చెప్పమనండి, అసలు ఎట్లా డివైడ్ చేస్తాం చెప్పమనండి. ఇప్పుడు డిఈఓ గారు ఉంటారు, ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. ఒక స్కూల్ ఓపెనింగ్కి డిఈఓని పిలవాలి, అవును, అధికారిని పిలవాలి, సంబంధిత విద్యాధికారిని పిలవాలి. అవును, వాళ్ళు ఏముందన్నయ్య, కుక్క బిస్కెట్లు వేస్తే వచ్చే కుక్కలు అన్నయ్య, డిఈఓ ఎంఈఓ. స్కూల్ ఓపెనింగ్కి జేడి లక్ష్మీనారాయణ గారు తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. వల్లభనేని వంశీ గారని లోకల్ ఎమ్మెల్యేని ఒక ఆయన ఇన్వైట్ చేశారు, ఆయన రాలేదు. గన్నవరం ఎమ్మెల్యే, గన్నవరం ఎమ్మెల్యే, ఆయన ఏదో ఇన్వైట్ చేశారు, ఆయన రాలేదు. ఓకే, ఓన్లీ జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. సిస్టమ్ ప్రకారం విద్యలో ఒక స్కూల్లో ఏ ఈవెంట్ చేసినా విద్యాధికారి, ఎంఈఓ, డిఓ రావాలి. లోకల్ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ వీళ్ళు రావాలి. వాళ్ళు ఎవరిని పిలవదండి. నాది నా సామ్రాజ్యం అన్నట్టే ఉంటుంది. ఒక డిక్టేటర్ స్కూల్ నడిపినట్టే ఉంటుందండి. దీనికి ఇంకొక ఉదాహరణ అండి, స్టాన్లీ అని చెప్పి కేరళ టీచర్ అండి. ఆయన నాకు తెలుసు చాలా మంచి అధ్యాపకుడు, దాదాపు 66 అంటే మాకన్నా చాలా సీనియర్, ఒక 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న టీచర్. ఆయన సోషల్ టీచరు, చాలా సిస్టమేటిక్గా చెప్తాడు పాఠాలు. ఆయన పద్ధతిలో ఆయన పాఠాలు చెప్తున్నాడు. సిసిఈ ప్యాటర్న్లో ఎలా చెప్పాలి, ఆయన ఒక ట్రైన్డ్ 10th క్లాస్ ఫెయిల్ అయిన నందిగం రాణి కాదు. అలాంటి ట్రైన్డ్ టీచర్ని నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నువ్వు ఉండవు అని చెప్పి ఆయన బైక్ దొంగతనం చేసిందండి. హస్బెండ్ ఈమె కలిసి ఆయన బైక్ పార్కింగ్లో పెట్టిన బైక్ని దొంగతనం చేసి ఒక పొలంలో దాచిపెట్టి 4 నెలలు ఆ టీచర్కి మానసిక క్షోభ గురి చేశారు. తర్వాత ఏం చేశారంటే, ఈ నందిగం రాజు ఎంత పెద్ద యాక్టర్ అంటే, కంప్లైంట్ చేయమని టీచర్ ఇచ్చాడండి. ఒక కంప్లైంట్ రాసి, నేను కంప్లైంట్ ఇస్తాను, నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. కంప్లైంట్ తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇవ్వకుండా కంప్లైంట్ తన దగ్గర పెట్టుకొని 6 నెలలు అంటే ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డేస్లో మీ బైకు పోలీసులు పట్టుకున్నారంటే, ఎవరో తాకట్టు పెట్టాడంట, తాగడానికో దేనికో 10,000కి తాకట్టు పెట్టాడు. నీ బైక్ నేను 10,000 కట్టి విడిపించుకొచ్చాను అని ఆ టీచర్ జీతంలో 10,000 కట్ చేశారా, వాడిని మానసికంగా వేధించారు. ఆయన్ని 10,000 కట్ చేశారు. నెక్స్ట్ చివర్లో అకాడమిక్ మే 1st వీక్ వరకు రావాల్సిన ఆయనకి జీతము ఏప్రిల్ 15కి రిలీవ్ చేశారండి. 15 రోజులు జీతం ఇవ్వలేదు, 10,000 కొట్టేశారు, మానసికంగా వేధించారు. ఇది ఆమె ప్రవృత్తి. టీచర్ని బానిసల్లాగా చూస్తుందండి. అంత దాకేందుకు మీకు కొన్ని వీడియోస్ పంపించాను. పేరెంట్స్ని నిలబెట్టి ఈమె కాలు మీద కాలేసుకొని కూర్చొని పేరెంట్స్ తోటి మాట్లాడుతుందండి. 1,50,000 1,60,000 జీతం కట్టే పేరెంట్, ఫస్ట్ పేరెంట్ లేకపోతే ఈయన ఎక్కడదండి? అంతే కదా, పిల్లోడు పేరెంట్ లేకపోతే నందిగం రాణి ఎక్కడిది? 10 రూపాయలకి రోడ్ల మీద అడక్కు తినేది. ఆమె చెప్పింది అది, 10 రూపాయలు నా జీవితం స్టార్ట్ అయిందని. అదే స్థాయిలో ఉండేమని మేము ఆ స్థానంలో కూర్చోబెడితే ఇవాళ నువ్వెవరు, నీ స్థానం ఏంటి, నీ చేతనేం చేసుకునే స్థాయికి వచ్చింది. అలా విద్యా వ్యవస్థకి పట్టిన ఒక చీడ పురుగండి ఈమె స్కూల్ నడపే యాజమాన్యం కాదు కదా, స్కూల్లో పనిచేసే ఆయా కూడా పనికిరాదండి ఆమె స్థాయి అది. ఎందుకంటే ఇవి మా అనుభవాలు, మేము కళ్ళారా చూసిన అనుభవాలు ఇవి. సరే అండి మూర్తి గారు, శ్రీనివాసరావు గారు, ఎలాగైనా సరే మీకు న్యాయం జరిగి మీరు పెట్టిన పెట్టుబడి అంతా కూడా మీకు. ఇంకొక చిన్న విషయం అండి, చెప్పండి. బయట వాళ్ళు వడ్డీలు అవి ఇవి అని చెప్తుంటారు కదా, మా సుధాకర్ ఈ 2 సంవత్సరాల్లో సుమారు 3 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాడండి. ఈమెకి పెట్టిన పెట్టుబడికి 3 కోట్ల రూపాయల వడ్డీ. ఈ రోజు కూడా ప్రతి నెలకి 16 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాడు. వాడు పెట్టిన లోన్స్ కానీ, వాడు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ కానీ, మా ద్వారా వచ్చిన వాటి కానీ, మేమంటే వడ్డీలు తీసుకోమండి. వాడు బయట తెచ్చిన లోన్స్కి ఇప్పటికి 3 కోట్లు ఆల్రెడీ కట్టాడు, ఇంకా 16 లక్షలు ప్రతి నెల కడుతున్నాడండి.
దీనికి బాధ్యురాలు పూర్తిగా నందిగం రాణినే. ఆమెని రోడ్డు మీద భార్యాభర్తలు విడిపోతున్న వాళ్ళ కుటుంబాన్ని కలిపాం, వాళ్ళ వీధిన పడ్డ జీవితాన్ని నిలిపాం, వాళ్ళ అన్నల అప్పులు కూడా మేమే తీర్చాం, వాళ్ళకు ఒక ఏర్పాటు చేసాం, ఇల్లు ఏర్పాటు చేసాం. ఆమె ఉండే భవంతి 2 కోట్ల రూపాయలు విలువ చేసే భవంతి, ప్రతిదీ మా కష్టంతో మా చెమటతోటి కట్టింది. అలా ఆమె రాజభోగాలు అనుభవిస్తుంది, మమ్మల్ని రోడ్ల మీదకి నెట్టి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతోంది. సరే సార్, ఇది ఎంతవరకు న్యాయం? మీరు మన మీడియా సాక్షిగా మా బాధని మా ఆవేదనని మీకు వ్యక్తం చేశాం. మీరు ఇది సోషల్ మీడియా సాక్షిగా మీరు ఇది చాలామందికి వెళ్ళాలి. ఈమె ఇలాంటి మోసగత్తెలు ఇంకా ఇంతకుముందు భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ధైర్యం చేయకూడదు, ఇలాంటి స్టెప్స్ రాకూడదు అని మీ ముఖంగా నేను కోరుకుంటున్నానండి. మీకు అన్ని రకాలుగా మాకు మీ సహకారం ఉంటుంది. మా బాధని మీరు నలుగురిలోకి తీసుకెళ్ళాలి అనే మా కోరికని మీరు మన్నిస్తారని. తప్పకుండా సార్, మీకు న్యాయం జరగాలి ఏంటి, ఖచ్చితంగా ఎవరు కూడా ఈ విధంగా బాధింపబడకూడదు, అలా అదే విధంగా మోస కాకూడదు. సో అనే మీ యొక్క అభిప్రాయం కూడా. మంచి చేయడానికి ముందుకు వచ్చి మోసపోవడం అనేది చాలా దారుణం. అవునవును, పైగా మనం ఎన్ని సినిమాల్లో 3 పెళ్ళాలు విడిపోతూ ఉంటాం. అవునవును, అదొక డ్రామా. అదొక డ్రామా సార్, న్యాచురల్ డ్రామా. అది వీడియో తీసి వీళ్ళ అప్పుల కోసం పంపించానండి వీడియోస్. చూడండి, మీరు బ్యాక్ డ్రాప్ లో ప్లే చేయొచ్చు, అవి చూపిస్తాను. అన్నయ్య నన్ను కొట్టాడు, ఇడిపోతాం అన్నయ్య, విడాకులు తీసుకుంటాం అన్నయ్య, డ్రామా క్రియేట్ చేసి అమ్మా అంటే ఒక 30 లక్షలు ఇవ్వాలన్నయ్య, ఆయన వచ్చి కూర్చున్నాడు. అదే ఇలా ఎమోషనల్ డ్రామాలు. చిన్న పిల్ల ఉంది అన్నయ్య, పిల్లని కూడా అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతుందండి. ఆ పిల్లకి 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువు చెప్పించామండి. ఇది మీకు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఢిల్లీలో వాజీరామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్, ఐఏఎస్ స్టడీ సర్కిల్ అండి. 3 సంవత్సరాల డిగ్రీ, 2 సంవత్సరాల ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్కి పంపించి ఒక ఫ్యామిలీని అక్కడ పెట్టాం, ఒక దంపతుల్ని. బాగోగులు చూడడానికి కేర్ టేకర్స్, ఒక ఫ్యామిలీని. వాళ్ళకి నెలకి 2 లక్షలు, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షల జీతం. వాళ్ళ ఫ్యామిలీ ఖర్చు అంతా మేమే భరించాం. ఆ అమ్మాయి ఫీజులు, ఆ అమ్మాయి సోకులు, అమ్మాయి వేషాలకి, అమ్మాయి డ్రెస్సు, వాళ్ళు వేసుకునే ప్రతి కాస్ట్యూము మా కష్టార్జితం అండి, మా సుధాకర్ కష్టార్జితం. వాళ్ళు తిరిగే కారు, వాళ్ళ ఇంట్లో కుక్క బిస్కెట్లు కూడా మా దీని నుంచి వచ్చినవి. కుక్క, కోతి, గుర్రం ఇవన్నీ మనం సమకూర్చినవండి. ఇప్పుడు ఆ భోగాలతోటి వాళ్ళు అనుభవిస్తున్నదంతా ప్రతి ఇసుక రేణువు మా కష్టార్జితంతో కట్టింది. ఆమె డబ్బులు ఇస్తాను, కోర్టు ద్వారా ఇస్తాను అంటుంది. మేము డబ్బులు అడిగాం, మేము బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపించినప్పుడు నువ్వు కోర్టు ద్వారా ఇవ్వడం ఏంటి? మా అకౌంట్ ద్వారా మేము డబ్బులు పంపించినప్పుడు అదే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. మేము ఎంత పంపించాం, మాకు వడ్డీలు అవసరం లేదు, అసలు పంపించండి. మేమందరం ఇదే అడిగాం. మీడియా సమావేశం పెట్టి కోర్టు ద్వారా ఇస్తానంటుంది. ఆ మీడియా సమావేశం 2 నెలలు అయిందండి. ఏ లోపు వడ్డీ లేకుండా తీసుకుంటారు అది చెప్పండి. ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నామండి రాణికి. ఈ నెలాఖరులోగా మా బాధితులందరికీ రావాల్సిన బకాయిలు, సుధాకర్ గారికి రావాల్సిన భూమి, దానికి సంబంధించిన మొత్తం ఆస్తి హక్కులు మాకు ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రతరం చేస్తాం. ఇది ఎంతవరకు పోయినా కానీ మేము అన్నిటికీ సిద్ధమండి. ఎందుకంటే మేము ఇది నేషనల్ లెవెల్లో అవసరమైతే రాష్ట్రపతి వరకు తీసుకువెళ్ళాలనే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే ఎన్ఆర్ఐని మోసం చేయడం అనేది ఒక దేశద్రోహ నేరం. ఎందుకంటే పరాయి దేశం వాళ్ళని మోసం చేస్తున్నామంటే మనము మన దేశం విలువను తగ్గిస్తున్నట్టు. ఇలాంటి నేరం అనేది ఏ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం క్షమించకూడదు. దీనికి సంబంధించిన న్యాయ వ్యవస్థ, వీటికి సంబంధించిన ప్రక్రియని చాలా తీవ్రతరం చేస్తున్నాము. ఈ నెలాఖరు వరకే ఇవన్నీ గడువు అండి. తర్వాత మేము చాలా తీవ్రతరం చేసి దాన్ని ముందుకెళ్తాము. దానికి మన మాగంటి శ్రీనివాసరావు గారు, ఇలాంటి పెద్దలు, బాధితులు, వీళ్ళందరి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాము. తీసుకొని మీలాంటి మీడియా సహాయం కూడా తీసుకొని ముందుకు వెళ్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.